అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు డేవిడ్. గత కొన్ని సంవత్సరాలుగా సండే స్కూల్ పరిచర్యలో కొనసాగబడుతున్న దేవుని కృప చేత ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇవ్వడానికే ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకు రావడం జరిగింది. కనుక అదేంటో తల్లిదండ్రుల వారు గమనించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. నేడున్న సమాజంలో పిల్లలందరూ చెడిపోయి ఉన్నారని సహజంగా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ చెడిపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు చెడిపోతున్నారు అన్నది చాలామంది గ్రహించారు. ఎందుకు చెడిపోతున్నారు ఎందుకు నా బిడ్డ చెడిపోతుంది, ఎందుకు నా కుమారుడు చెడిపోతున్నాడు అన్న ఒక ఆలోచన లేకపోవడం విచారకరం తల్లిదండ్రులకు. వాక్యం చెప్తుంది 119వ కీర్తన 9వ వచనం, యవనస్సులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. అంటే వాక్యం చెప్తుంది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అంటే వాక్యాన్ని బట్టి శుద్ధిపరచుకుందురు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని బట్టి ఎందుకు అంటే దావీదు కీర్తనలో మరొక చోట రాయబడింది, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక యవనస్తుడు వాక్యాన్ని బట్టి సరి చేసుకున్నప్పుడు వాని హృదయంలో ఏం చేయడన్నది బైబిల్లో పాపం చేయడు. ఎందుకు పాపం చేయడం అన్నది మరొకసారి మనం ఆలోచన చేస్తే, నీవిచ్చిన వాక్యం మనుషులలో భయమును పుట్టించుచున్నది. కనుకనే ఒక యవనస్తుడు వాక్యం దగ్గర రావాలి, ఒక యవనస్తుడు వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకోవాలి. ఒక యవనస్తుడు హృదయంలో వాక్యం పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం మనుషులలో భయం కలిగిస్తుంది. కనుక భయపడిన వాడు తప్పు చేయడం అసాధ్యం. కనుక మీ యొక్క పిల్లల్ని వాక్యంలో పెంచాలి, మీ యొక్క పిల్లల హృదయంలో వాక్యాన్ని బదిలంగా పెట్టాలి. అలాంటప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా, మనుషులలో నీవిచ్చిన వాక్యము భయము పుట్టించుచున్నదని దావీదు కీర్తన చెప్పాడు. కనుక యవన స్త్రీలు హృదయంలో వాక్యం పెట్టుకుంటే చెడిపోవడానికి వీలు అన్నది లేకుంటుంది. కనుక ఇక మీదట ఈ యొక్క వీడియో ద్వారానైనా అనేకులని మీ యొక్క పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించి ఆ వాక్యం మీ పిల్లలను సరిచేస్తుందని మీరు నమ్మి విశ్వసించవలసిందిగా ప్రభుపేట తెలియపరచుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.